నిన్ను స్వస్థపరచుటకు యేసు ప్రభు నన్ను నాతో పాటు దేవుడి జనుల్ని పిలిచినాడు. ఈరోజు సేవలో వచ్చిన తర్వాత నాకు వచ్చిన పెద్ద సమస్య ఏమంటే ఏజ్. పాస్టర్ అంటే ఈస్ లుకింగ్ ఏజ్డ్. అతను వయసు అయిన వాడు ఉంటేనే పాస్టర్. పిలిచిన దేవునికి ఇబ్బంది లేదు, వినే ప్రజలకు ఇబ్బంది లేదు, మధ్యలో ఉండే వాళ్ళకి చాలా ఇబ్బంది. దేవుని కుమారుడు ఈ భూమిలో జన్మించింది ప్రతి మానవాళికి, ప్రతి మనిషికి సంతోషాన్ని ఇచ్చే గొప్ప సంతోషం. భూమిలో అయితే చాలా పనులు ఉన్నాయి, పరలోకం పోతే ఒకటే వర్క్, ఓన్లీ వర్షిప్ ద గాడ్. అదొక్కటి లేకుండా మీరు ఎన్నున్నా మనకి వేస్ట్. సంగీతం సార్వత్రిక భాష అని నానుడి. కానీ క్రైస్తవ సంగీతం దైవ సమాన సంబంధాన్ని కలిగించే పారమార్థిక భాష. సో ఈ రోజు మన న్యూ ఆల్బమ్ ఎల్జిఎం వారి సజీవ స్వరాలు. పాస్టర్ డానియల్ అబ్రహం గారు, సిస్టర్ సుమాంత డానియల్ గారు, ప్రైజ్ ద లార్డ్ అండి. వెల్కమ్ టు న్యూ ఆల్బమ్. మీరు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు మన న్యూ ఆల్బమ్ ఎల్జిఎం వారి సజీవ స్వరాలు. ఆల్బమ్ గురించి తెలుసుకునే ముందుగా దేవుడు మీ జీవితంలో ఉంచిన వ్యక్తిగత సాక్ష్యము మీ గురించి మాకు కొంచెం తెలియచేయండి. నా పేరు డానియల్ అబ్రహం అండి. తిరుపతిలో నేను సేవ చేస్తున్నాను. మార్కెటింగ్ మేనేజర్గా ఉన్నప్పుడు దేవుని పిలుపు నాకు వచ్చింది. 2002లో పార్ట్ టైం సేవ చేసుకుంటూ జీవనం సాగిస్తాను. అయితే 2004లో జనవరి నెల దేవుడు ఫుల్ టైం మినిస్ట్రీకి నన్ను పిలిచాడు. పరిపూర్ణంగా సేవకు రావడం, ఈ యొక్క సేవను ప్రారంభించి ఈరోజు వరకు న్యూ ఆల్బమ్ దాకా వచ్చాం. దేవుడు మాకు ఇచ్చిన ఆయన కృపను బట్టి ఆయనకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఓకే అండి. మీ మ్యారేజ్కి ముందు అండి దేవుని పిలుపు మీకు వచ్చింది? లేదండి, ఆఫ్టర్ మ్యారేజ్. సో మన ఆల్బమ్ ఎల్జిఎం అంటే ఏంటండి? ఎల్జిఎం అంటే లివింగ్ గాడ్ మినిస్ట్రీస్ అండి. అంటే ఈ కాలంలో జీవము లేని దేవుళ్లను మనుషులు ఆరాధన చేస్తున్నారు. బైబిల్లో చూస్తే చాలా స్థలాల్లో జీవము గల దేవుడు, నేను జీవము గల దేవుడు అని చాలా స్థలాల్లో ఆయన చెప్తున్నారు. కాబట్టి ఈ మాటను ఎవరు పెట్టలేదని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పాడు, నేను జీవము గల దేవుడను, నువ్వు ఖచ్చితంగా అదే పెట్టని చెప్పి నాకు ఆలోచన ఇచ్చారు. వెంటనే జీవము లేని దేవుళ్ల మధ్యలో మన జీవం గల దేవునికి మనం సేవ చేద్దామని ఈ లివింగ్ గాడ్ మినిస్ట్రీస్ అని ప్రారంభించాం. అద్భుతం అండి. సో సజీవ స్వరాలు, వాటిలో ఎన్ని పాటలు ఉన్నాయండి మన ఆల్బమ్లో? ఈ యొక్క క్యాసెట్లో మొత్తం 10 పాటలు ఉన్నాయండి. సో ముందుగా ఏ పాట గురించి మాకు చెప్పబోతున్నారు? ముందుగా చెప్పాలంటే ఫస్ట్ సాంగ్ అండి, నీ భారం అంతా నా మీద మోపుము అనే పాట గురించి. ఆ పాట రాయడానికి ముఖ్య కారణం వచ్చి, ఈరోజు మనుషులకి మనం సువార్త అందించడానికి గాస్పల్ మీటింగ్ అన్ని పెడుతున్నారంటే కూడా వాళ్ళకి ఏ మాట చెప్పగలం? ఒక్క మాటే మనం చెప్పేదానికి అవకాశం ఉంది, మీ భారం అంతా యేసు ప్రభు మీద మోపండి అని. కాబట్టి నీ భారము నా మీద మోపము అని నేను దేవుని సన్నిధిలో చాలా రోజులు ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ప్రభు, ఈ మాటకి ఒక మంచి రాగాన్ని ఇవ్వండి. ప్రపంచానికి పాట ద్వారా సువార్తను అందిస్తున్నారు అనేకులు, మాకు కూడా ఇవ్వండి ప్రభు అని అడిగినప్పుడు, ఈ సంవత్సరము ప్రారంభంలో ఒక చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగిందండి. ఏమంటే మా సంఘంలో ఒక యవ్వనస్తుడు సేవకి బాగా సహాయం చేస్తాడు, ఆండ్రూ అక్యులా అని. జనవరి 20th అతను ఒక యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. అప్పుడు మా సంఘంలో చాలా మంది బాధపడ్డాం, కన్నీళ్లు ఇచ్చాం. ఆ బాధల్లో మేము ఉంటున్నప్పుడు దేవుడు నాతో చెప్పిన మాట, నీ భారం నా మీద మోపము అని. ఆయన చెప్పింది నాకు పాటగానే వినిపించిందండి. ఆయన నీ భారం అంతా నా మీద మోపము అని చెప్పినప్పుడు నేను వచ్చేసి ఆ పాటను విన్నాను డైరెక్ట్గా. ఆయన జీసస్ చెప్తూ నేను విన్నాను. అప్పుడు ప్రార్థనలో ఉన్నప్పుడు నాకు వినిపించి వెంటనే ఆ రాగాన్ని అదేలాగే నేను పాడి రికార్డింగ్ చేసుకొని దీన్ని ఎట్టైనా క్యాసెట్లో మొదటి పాటగా పెట్టాలని చెప్పి, ఈ సజీవమైన స్వరాలుగా ఇది ఉండాలి అని చెప్పి ఈ పాట. మా గురించి కొంచెం హమ్ చేస్తారండి పాట? ఖచ్చితంగా అండి. నీ భారమంత నా మీద మోపుము,
నీకు విశ్రాంతి నేనిచ్చెదా, నీ భారమంత నా మీద మోపుము. నీకు విశ్రాంతి నేనిచ్చెదా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే అంతా అని వస్తుంది. చాలా బాగుందండి. లిరిక్స్ కూడా మీరే రాస్తారు, ట్యూన్స్ కూడా మీరే చేస్తారు. మ్యూజిక్ ఎవరు చేస్తారండి? మ్యూజిక్ వచ్చి చెన్నైలో ఒక మంచి స్పిరిచువల్ పర్సన్ జాషువా సురేష్ అని ఒక మంచి ఆత్మీయం కలిగిన వ్యక్తి, ఆయన చేశారండి చెన్నై. మనందరం ఒకసారి పాట చూస్తూ దేవదేవని పొందుకుందాం. ప్లీజ్ వాచ్. నీ భారమంత నా మీద మోపుము, నీకు విశ్రాంతి నేనిచ్చెదా, నీ భారమంత నా మీద మోపుము, నీకు విశ్రాంతి నేనిచ్చెదా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే అంతా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే అంతా, భారమంత నా మీద మోపుము, నీకు విశ్రాంతి నేనిచ్చెదా. పాట చాలా బాగుంది కదా. సో ఇప్పుడు మన ఆల్బమ్ లో సెకండ్ సాంగ్ వచ్చి యేసు ఎంత మంచివాడు చూడరన్ను అనే ఒక పాట. అంటే సేవ మార్గంలో ఉన్నప్పుడు ఈ పల్లెల్లో సేవ చేస్తూ ఉంటే వాళ్ళకి ఎంత మనము వెస్ట్రన్ సాంగ్ పాడినా కూడా ఇంకా వాళ్ళకి అర్థం కాని భాషలో పాడితే కూడా ఏం ప్రయోజనం ఉండదు. ఒకరోజు మేము తిరుపతికి 15 కిలోమీటర్ దూరంలో కొండ ప్రార్థన అని చేస్తామండి. ఒక కొండ మీద వెళ్ళి హోల్ నైట్ సంఘం మొత్తం అందరూ వెళ్ళి వర్షిప్ చేస్తూ దేవుని స్తుతిస్తాం. ఒకరోజు ఏం జరిగిందంటే చుట్టుపక్కల కొంతమంది ఏం చేశారంటే 3 years ఒక కొండ మీద మేము చేస్తున్నప్పుడు కొన్ని రకాలైన అవాంఛనీయ శక్తులు అన్ని కూడుకొని మేము చిన్నపిల్లలతో సహా అందరూ కొండ మీద వెళ్ళి వర్షిప్ చేస్తాం. వాళ్ళందరూ కలుసుకొని దాదాపు 300 మెంబర్స్ మా మీద అటాక్ చేసేదానికి వచ్చారు. అందరూ తాగేసి చేతుల్లో భయంకరమైన రాడ్లు తీసుకొని వచ్చారు. ఆ బాధల్లో మాకేం అర్థం కాలేదు. మమ్మల్ని చుట్టుముట్టేశారు. మేము కరెక్ట్గా ఒక 60 మెంబర్స్ ఉన్నాం. అందరూ యవ్వనస్తులు ఎవ్వరు లేరు. చాలామంది ఏజ్డ్ పర్సన్స్, చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, ఇంకా కొంతమంది ముసలి వాళ్ళు అందరూ ఉన్నాం. ఒక 10 మంది ఉన్నాం మేము యవ్వనస్తులు అంతే. మమ్మల్ని కొట్టేదానికి వచ్చి వాళ్ళు రావడం, వాళ్ళ దేవతల పేరు చెప్పి మీరు చెప్తేనే వెళ్తాం, లేకపోతే కొండ మీద నుండి మిమ్మల్ని తోసేస్తాము అని చెప్పి బెదిరించడం ప్రారంభించారు. కానీ నేను ఒక్కటే చేశాను, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. వాళ్ళకి ఏమంటే ఒక మైనస్ అయిపోయింది, ఎవరు పాస్టర్ తెలియలేదు. నేను యవ్వనస్తుడిగా ఉన్నాను. ఎక్కడరా ఆ పాస్టర్ గాడు, ఫస్ట్ వాడిని పట్టుకుందాం, వాళ్ళు కొడతా అంటే వీళ్ళందరూ మారుతారు. వెతుకుతున్నారు. నేను వచ్చి అందరితో మాట్లాడుతున్నాను. ఏమండి చెప్పేది వినండి, మమ్మల్ని పోనీయండి, మేము ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టం. మీరే వద్దంటున్నప్పుడు మా దేవుడు ఒకటే చెప్పారు, వద్దు ఇక్కడ చేయవద్దు అన్నప్పుడు అక్కడ చేయాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు కూడా చెప్పారు కదా, ఒకరు మిమ్మల్ని రావద్దన్నప్పుడు మిమ్మల్ని గెంటు వేస్తున్నప్పుడు ఆ పట్టణం నుండి మీ కాళ్ళు దుమ్మును కూడా తీసి పారవేసి ముందుకు వెళ్ళిపోండి, అలాంటి స్థలం మనకు అవసరం లేదని చెప్పారు. కాబట్టి ఆయన మాట ప్రకారం మేము వచ్చేయాలని చెప్పాను. అనేక సమస్యలు అక్కడ వచ్చింది. చాలా వాళ్ళు ఉద్రేకంగా తాగేసి భయంకరమైన రాడ్లు తీసుకొచ్చారు. అయితే దేవుడు ఒక గొప్ప కార్యం ఏం చేశాడంటే వారి మధ్యలోనే ఒక 3 గ్రూప్స్ డివైడ్ అయిపోయింది. మేము గమ్ముగా దేవుని స్తుతిస్తున్నాము, అలా నిలబడుకున్నాం. వాళ్ళ మధ్యలోనే 3 గ్రూప్ డివైడ్ అయిపోయి 2 గ్రూప్ మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని వాళ్ళే నైట్ 8 o'clock కొండ నుంచి దించి మాకు లైట్లు తీసుకొచ్చి మమ్మల్ని అందరిని పంపించేశారు. అప్పుడు మేమందరూ దేవాలయంలో వెళ్ళి ఏడ్చాం, ప్రభువా మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చావు, కొండ ప్రార్థన మాకు ఇవ్వండి అని చెప్పినప్పుడు దేవుడు వేరే కొండ చూపించాడు. అక్కడ వెళ్ళి ఈ రోజు వరకు ఆరాధన చేస్తున్నాం. దాదాపు 5 yearsగా హిల్ ప్రేయర్ అని చెప్పి ప్రపంచంలో అందరూ వెళ్ళి చేసే ఒకే సంఘం మాదే అండి. హిల్ అంటే ఎలా ఉంటుందండి అక్కడ? అంటే అక్కడ ఒక అడవిలో ఒక మధ్యలో ఒక కొండ మాత్రమే ఉంటుంది, ఇల్లు పాములు అన్ని ఉంటాయి. కానీ అయితే కింద వాటర్ ఫాల్స్ పోతూ ఉంటాయి. మేమందరూ సుమోకి 2-wheeler తీసుకొని వెళ్ళిపోతాం అక్కడ. అది చేసినప్పుడు ఆ కొండను చూపించిన సంతోషంలో దేవుడు ఇచ్చిన పాటే యేసు ఎంత మంచివాడో చూడండి. మా గురించి కొన్ని లైన్స్ చెప్పండి, అసలు ఎలా ఉంటుంది పాట? యేసు ఎంత మంచివాడో చూడరన్ను, యేసు లేకపోతే నేను లేనన్ను అని.
కొంచెం హమ్ చేస్తారా? యేసు ఎంత మంచివాడో చూడరన్నో, యేసు లేకపోతే నేను లేనన్నో, యేసు లేకపోతే నేను లేనన్నో. యేసు ఎంత మంచివాడో చూడరన్నో, యేసు లేకపోతే నేను లేనన్నో, యేసు లేకపోతే నేను లేనన్నో. మంచివాడు యేసు, గొప్పవాడు అయ్యా, మనసున్నవాడమ్మా యేసయ్యా. అలా వస్తుంది. మీరు ట్యూన్స్ చేస్తున్నారు కదండి, అంటే ఇంతకు ముందు మీరు మ్యూజిక్ లో ఇంట్రెస్ట్ ఉందా మీకు సేవకు ముందు, లేకపోతే వచ్చిన తర్వాత దైవ ప్రేరేపణ ద్వారా? నేనైతే మ్యూజిక్ ఏమి నేర్చుకోలేదండి. చిన్నప్పటి నుంచి సినిమా పాటలు విపరీతంగా పాడేవాడిని. అందరూ కూడా మా స్కూల్లో కూడా నన్ను కూర్చోబెట్టి టీచర్ కూడా కూర్చొని వినేవాళ్ళు. అయితే నేను అనుకున్నాను ఏదో పెద్ద సింగర్ అయిపోతాం మనం అని, కానీ అయితే ఒకరోజు కూడా ట్రై చేయలేదు. దేవుడు నన్ను సేవకులో వాడుకుంటున్నాడు. ఇప్పుడు నిజంగా పెద్ద సింగర్ అయినట్టు కదా, పెద్దవాడు గురించి పాడుతున్నారు. కంగ్రాట్స్ అండి, చాలా సంతోషం. సో ఇప్పుడు మేడం ఎలా హెల్ప్ చేస్తుంటారు మీకు? సిస్టర్ మీకు సేవలో ఎలా హెల్ప్? మేడం లేకపోతే అసలు ఇంత దూరం నేను సేవ చేయగలనా అనేసి. మాకు 20 yearsకే మ్యారేజ్ అయిపోయిందండి నాకు. ఇప్పుడు అలాంటి ఏజ్లో 1 year కంతా ఒక బేబీ, 21 yearsకి ఆ బాధ్యతలు వచ్చేసి చాలా కష్టం అయిపోయింది. 22 yearsకి దేవుని ఒక పిలుపు. అసలు నాకని నేనేం సాధించుకునే లేదండి, వట్టి చేతులతో వచ్చాను దేవుని సేవకి. ఇంత దూరం వచ్చామంటే బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నాకు ఏ గురువు లేదండి, ధైర్యంగా చెప్తాను నేను. ఎవ్వరు కూడా నాకు హెల్ప్ చేయలేదు, ఓన్లీ జీసస్. ఎందుకంటే దాదాపు 3 years 18 hours ఫాస్టింగ్ చేస్తానండి వీక్లీలో. వీక్లీ 1 day 18 hours ఫాస్టింగ్ చేస్తాను. దేవుడే నేర్పించాడని అన్నీ కూడా. ఏది కావాలన్నా ఆయన్ని అడుగుతాను. ఐ డిపెండ్ ఆన్ గాడ్ ఓన్లీ. అదే మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది. ప్రేక్షకులు కూడా మేము అదే చెప్పాలనుకుంటున్నాం. మమ్మల్ని ఇంకేమీ కూడా ఇంత దూరం తీసుకురాలేదు. ఆయన మీద ఉన్న ఆ విశ్వాసం, నమ్మకం, ఆయనే మమ్మల్ని నడిపించాడు. సో ధైర్యంగా మనం ఇది దేవుడిచ్చిన పాట, దేవుడిచ్చిన ట్యూన్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా. సో మీరు అందరు కూడా దేవుడిచ్చిన పాటని చూసి దైవదీవెన పొందుకోండి. ప్లీజ్ వాచ్. యేసు ఎంత మంచివాడో చూడరన్నో, యేసు లేకపోతే నేను లేనన్నో. యేసు ఎంత మంచివాడో చూడరన్నో, యేసు లేకపోతే నేను లేనన్నో. యేసు లేకపోతే నేను లేనన్నో. యేసు లేకపోతే నేను లేనన్నో. యేసు ఎంత మంచివాడో చూడరన్నో, యేసు లేకపోతే నేను లేనన్నో. యేసు లేకపోతే నేను లేనన్నో. యేసు లేకపోతే నేను లేనన్నో. మంచివాడు యేసు, గొప్పవాడు అయ్యా. మంచివాడు యేసు, గొప్పవాడు అయ్యా. మనసున్నవాడమ్మా యేసయ్యా. మనసున్నవాడమ్మా యేసయ్యా. యేసు ఎంత మంచివాడో చూడరన్నో, యేసు లేకపోతే నేను లేనన్నో. యేసు లేకపోతే నేను పాట చాలా బాగుందండి.
మనం నెక్స్ట్ పార్ట్ తెలుసుకునే ముందు, నెక్స్ట్ పార్ట్ ఏంటి మనం తెలుసుకునే ముందు, సిస్టర్స్లో అంటే చాలా తక్కువ ఏజ్లో మీరు సేవలోకి వచ్చారు. 20 yearsకి మ్యారేజ్ అయిపోయింది, 21 yearsకి బాబు, మళ్ళీ ఇమీడియట్గా సేవలోకి రావడం. సో మీ ప్రిపరేషన్ ఎలా ఉండే అంటే మీరు ఎలా అంటే హౌ వాజ్ ఇట్, మీకు ఎలా అనిపించింది? எனக்கு இயேசு பற்றி எனக்கு ஒன்றும் தெரியாது. கல்யாணம் ஆனபொழுது இவர் கிறிஸ்டினாக இருந்தார். எப்படி இருந்தாலும் நம்ம கல்யாணம் பண்ணிக்கணும்னா ஞானஸ்தானம் எடுக்கணும்னு சொன்னாங்க. எங்கள் மாமா பையனாக இருந்தார். சரின்னு சொல்லிட்டு நாங்கள் கல்யாணம் பண்ணிக்கணும் இருக்கும்பொழுது இவர் செஞ்ச ப்ரேயர் பண்ணும்பொழுது அற்புதம் நடக்கிறது, உண்மையான கடவுள் நம்ம கஷ்டம்னு ஒன்று ப்ரேயர் பண்ணும்போது உடனே நடக்கிறதெல்லாம் பார்த்தா ரொம்ப ஆச்சரியமாக இருந்துச்சு என் வாழ்க்கையில். நிஜமான அன்பு காட்டி நம்மளுக்கு எங்கள் அம்மா அப்பாலாம் சென்னையில் இருக்காங்க, நான் திருப்பதியில் கல்யாணம் பண்ணின்னு வந்தேன். எனக்கு தெலுங்கு சுத்தமாக தெரியாது. எங்கள் வீட்டில் எங்கள் அத்தை, எங்கள் மாமா, எங்கள் வீட்டுக்காரர் எல்லாம் தமிழே பேசுவாங்க எங்கள்கிட்ட. அதில் அவங்க ஜபிக்கிறது, பாடுறது, ஆண்டவர் உண்மையாக மோக்கரிஞ்சு கேட்குறதுல ஒரு சந்தோஷம் இருந்துச்சு. அதில் ஆண்டவர் பரிபூர்ணமாக நம்பினேன். சீக்கிரத்தில் ஆண்டவர் இவர் ஊழியத்தில் கூப்பிடும் பொழுது நிஜம் சொல்லலாம் எனக்கு பாட தெரியாது. படித்ததுக்கு வந்து நான் தமிழ்லேயே படித்தேன், சென்னையில் படித்ததுனால தெலுங்கு பாட்டை தமிழில் எழுதிக்கின்னு பாடுறது சர்ச்சில் ஒரு ஆசை, நம்ம ஆண்டவருக்கு எதனா செய்யணும்னு. அதை மாதிரி எழுதி பாடினேன். ஜபம் கூட கொஞ்சம் தெலுங்கு தெரிஞ்சு தமிழில் கொஞ்சம் மிஸ் ஆனால் கூட ஏதோ ஒன்று செஞ்சேன். இப்போ ஆண்டவர் என்ன ரொம்ப அற்புதமாக 3 பசங்க என்னுடைய வாழ்க்கையில், ரொம்ப 2 பெண் குழந்தைங்க இருந்தாங்க. ரொம்ப எல்லாரும் என்ன 2 பொம்பளை குழந்தைங்க உனக்குன்னு சொல்லி ரொம்ப கண்ணீரோடு ஜபிச்சோம். ஆண்டவரே உன்னுடைய ஊழியத்துக்காக நான் வந்திருக்கோம், எங்களுக்கு ஒரே ஒரு பையன் கொடுங்க, அதை உங்கள் ஊழியத்துக்கு நாங்கள் சமர்ப்பிச்சுக்கிறோம்னு சொல்லி ஜெபம். குழந்தை பிறந்த 1 வருஷம் கூட ஆகலை, திருப்பி இது மாசமான திருப்பி அழகான ஆம்பளை பையன் பிறந்தாங்க வாழ்க்கையில். ஆண்டவர் எங்களுக்கு வாழ்க்கை இதுவரை நாங்கள் உயிரோடு இருக்கணும்னா நிச்சயமாக சொல்லணும்னா ఆండవరాల ఒరుతరాలే నాంగ వాడుతుంటాం. సిస్టర్ చెప్పడం ఏంటంటే రాను రాను ప్రభువులోకి నేను ఎక్కువగా వచ్చి అద్భుతాలు చూసి నేను దేవుడిలో ఎక్కువ బలపడ్డాను. నాకు లాంగ్వేజ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి నాకు వచ్చినంత నేను పాడి చర్చిలో నాకు ఆశ ఉంటుంది. అదే కదండి, అంటే నేను కూడా కొంచెం తమిళ అర్థం చేస్తున్నాను. మీరు ఇప్పుడు చెప్పండి. అంటే ఏం లేదండి, ఆరాధన ప్రేక్షకుల కోసం నేను ఖచ్చితంగా చెప్పాలి. అందరికీ తమిళ వస్తుందని నాకు నమ్మలేను కాబట్టి ఆమె సాక్ష్యం కూడా మంచిదే. ఎందుకంటే సేవలో మేము పెళ్లి చేసుకుని రావడం కొంతలోనే దేవుడు 1 year కంతా మాకు పాప పుట్టింది, ఫస్ట్ పాపే. మళ్ళీ ఇమీడియట్ 22 years కంతా సేవ అన్నప్పుడు చాలా కష్టం వేసింది తనకి. కనైతే నాతో ఏం చెప్పేది కాదు. చాలా శ్రమలు ఉండేది సేవలు. అంటే ఎన్నోసార్లు అన్నం లేకుండా కూడా ఉండాల్సి ఉంటుంది, బట్టలు కొనిలేను, ఉండే నగలన్నీ పోయినాయి, గొలుసులతో సహా. ఆఖరి చెప్పాలంటే నేను దాదాపు 5 years తాలిబోటు లేకుండా ఉన్నామండి. ఈరోజు దేవుని విడలు ఎదుట నిజం చెప్పాలి, తాళి కూడా లేకుండా ఉన్నాం. అంత శ్రమల్లో కూడా తాను ఒక్క మాట మాట్లాడేది కాదు. ఇంకోటి ఏమంటే కల్లార మిరాకిల్స్ చూపించాడు దేవుడు ఆమెకి. ప్రేయర్ చేసేటప్పుడు కానీ దురాత్మలు వనకడాలు, అద్భుతాలు జరగడాలు, వీటిని చూసి రోజు రోజు ఫెయిత్ ఎక్కువైపోయి ఒక రోజు నేనన్నా సోల్పై పడుకుంటాను కానీ ఆమె ప్రేయర్ చేయకుండా పడుకునింది నేను చూడలేదు ఈరోజు. రియలీ అదే ఆమె చెప్పిన సాక్ష్యం. చాలా అద్భుతం అండి. యాక్చువల్లీ మీరు లోబడ్డారు కాబట్టి, లోబడిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించారండి. మీరు దేవుడు సేవలో వచ్చిన దగ్గర నుంచి ఒక మాట మాట్లాడలేదు అంటే అసలు చాలా బ్యూటిఫుల్ సిస్టర్, వెరీ నైస్. సో ఇప్పుడు మన ఆల్బమ్లో నెక్స్ట్ సాంగ్ వచ్చి ఆధారం నీవేనయ్యా. అంటే ఈ పాట రాయడానికి ముఖ్య కారణం ఏమంటే నేను అందరికీ చెప్పాలి. నేను చేసిన ఒక సేవలో వచ్చిన తర్వాత నాకు వచ్చిన పెద్ద సమస్య ఏమంటే ఏజ్. పాస్టర్ అంటే ఈస్ లుకింగ్ ఏజ్డ్. అతను వయసు అయిన వాడు ఉంటేనే పాస్టర్ అని. పిలిచిన దేవునికి ఇబ్బంది లేదు, వినే ప్రజలకు ఇబ్బంది లేదు, మధ్యలో ఉండే వాళ్ళకి చాలా ఇబ్బంది అండి. సేవకి మేము వెళ్తూ ఉంటే అసలు ఇప్పుడన్నా 2-wheeler అవి ఇవి ఉన్నాయండి, కొద్దిగా మర్యాద ఇస్తారు. ఒకప్పుడు మాకు 2-wheeler కూడా ఉండేది కదా, నడుచుకొని వెళ్ళి సేవ చేస్తాం. ఒక దగ్గరికి వాక్యం చెప్పేదానికి వెళ్తానండి, వెళ్ళి అక్కడ వాక్యం చెప్పేటానికి ఎవరో ఒక పాస్టరమ్మో వస్తారు. రావడం ఏం చేస్తారంటే వాళ్ళు ఇమ్మీడియట్గా ఎవరండి వాక్యం చెప్పేది అంటారు. ఆ బ్రదరు పాస్టర్ అనేసి. ఎవరు ఆయన? ఏం చెప్తాడులే అబ్బాయి, ఆయన కూర్చొని నేను చెప్తానులే. నా ముందే వాళ్ళు వేసి చెప్పేవాళ్ళండి. అదేమో మరి చాలా విపరీతం కోపం వచ్చింది. నాకు కోపమే రాదండి. ప్రభు అని నన్ను పిలిచారు వాక్యం చెప్పేదానికి, నన్ను సేవ చేయమని పిలిచారు. వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. దేవుడు చెప్పాడు, నువ్వు వినే రోజు ఇది నువ్వు చెప్పే రోజు వస్తుంది. అయితే దేవునికి లోబడ్డానండి. అలా 1 కాదు 2 కాదు, దాదాపు
ఈ రోజు వరకు కూడా చాలా అవమానాలు ఎదురు. అప్పుడు ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో కన్నీళ్లతో ఏడ్చేటప్పుడు ఇచ్చిన పాట ఇది. మనుషులు నన్ను నమ్మనప్పుడు నీ సేవ నమ్మి ఈచితివయ్యా, ఎలా నిన్ను స్తుతించేదా, ఎలా నిన్ను పొగడేదా, పాదములో చేరితి, ఆధారం నీవేనయ్యా నా యేసయ్యా, ఆధారం నీవేనయ్యా. మనుషులు నన్ను నమ్మనప్పుడు నీ సేవనిచ్చావే అని చెప్పడం, ఇదేంటి పాట రావడం. మీరు మాట్లాడుతున్న నాకు ఒక విషయం గుర్తొస్తుందండి. దావీదు వెళ్ళి గొలియాత్ ముందు నిలబడినప్పుడు గొలియాత్ నవ్వుతాడు, నువ్వా అని. వయసు లేదు, కనీసం చేతిలో ఖడ్గం లేదు, ఎందుకంటే దేవుని ప్రేరేపణ ద్వారా ఆయన ఒక రాయి పట్టుకొని పోతాడు. ఆ రాయి వల్లనే ఆయన చనిపోయాడు. రియల్లీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ. మన చేతిలో కూడా వాక్యం ఉంది. మనకు వయసు లేదు, దేవుడు ఎన్నుకున్నప్పుడు ఏం అవసరం లేదు. ఇది చాలా మంది నమ్మలేదు. ఆయన అభిషేకించిన వారు కూడా నమ్మలేదు అనమాట, దేవుడు ఈయన అని చెప్పాడు. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ బ్రదర్. అంటే మీరు ఇంత మంచి సేవ, అంటే యవ్వన కాలంలో దేవుడు కాడమోట చాలా మంచిది అంటారు. మిమ్మల్ని చూసి చాలా ప్రేరేపణగా ఇది మారుతుందని నమ్ముతున్నాం. సో కంగ్రాట్స్ అండి, చాలా మంచి పాట, దేవుని పాట. మనందరం కలిసి దైవ దేవుని ప్లీజ్ వాచ్. ఆధారం నీవేనయ్యా నా యేసయ్యా, ఆధారం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా నా యేసయ్యా, ఆధారం నీవేనయ్యా. చాలా బాగుందండి. ఇప్పుడు మన ఆల్బంలో నెక్స్ట్ సాంగ్ పాపం చేయువాడు పాపానికి దాసుడై ఉన్నాడు. ఈ పాట 2000లో నేను ఒక జాబ్ చేస్తూ కూర్చున్నాను. అప్పుడు యోహాను సువార్త 8:36 నుండి 38 వరకు ధ్యానిస్తుండేటప్పుడు అప్పుడు సేవకేం రాలేదండి. ఐఎమ్ ఆల్సో ఒక నార్మల్ విశ్వాసిగా ఉన్నాను. అలా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తుంటే ఆ వాక్యం నన్ను చాలా బాధించింది. పాపం చేసేవాడు పాపానికి దాసుడు. ఇది ఎవరు చెప్పలేకపోయారు, ఇది పాటగా చెప్తే అందరూ వింటారు కదా అనే ఆలోచనతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ పాట ఇచ్చారండి. అది ప్రతి ఒక్కరూ ప్రతి స్థలంలో వినిపించాలని నేను ఆల్బమ్ ప్రోగ్రాంకి వచ్చానండి. ఎందుకంటే నేను ఈ ఆరాధన టీవీలో ఈ ఆల్బమ్ ప్రోగ్రాం చూడగానే మీ యాంకరింగ్ కానీ ది వే ఆఫ్ దీని అన్ని విషయాలు కూడా నాకు చాలా నచ్చింది. వెంటనే నా హృదయంలో మాట్లాడాడు దేవుడు, నువ్వు ఖచ్చితంగా వెళ్తావు, హైదరాబాద్ వెళ్తావు. అప్పుడైతే మా చేతిలో రూపాయి కూడా లేదండి, కానీ అయితే దేవుడు అద్భుతంగా వచ్చాడు. మేము ఈరోజు ప్రేక్షకులు అందరి ముందు ఉన్నాం. మీరు ఒక గొప్ప అద్భుతమైన విషయాన్ని చెప్పారు ఇప్పుడే మాకు. దేవుడే చెప్పారు నా ఆల్బమ్ ప్రోగ్రామ్కి మీరు వెళ్తారు అంటే ఆ దేవుడి దృష్టిలో మా ప్రోగ్రామ్ ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తామండి. దేవుడే నడిపిస్తున్నాం మళ్ళీ కూడా, అండ్ మిమ్మల్ని కూడా ఇక్కడ నడిపించారు. సో ఆ రాసిన పాట ఆ లిరిక్ మాకు కొంచెం చెప్పండి. పాపం చేయువాడు పాపానికి దాసుడై ఉన్నాడు. అక్కడికి అయిపోలేదు. విడిపించుటకు యేసు వచ్చేనే, యేసు వచ్చేనే, పరిశుద్ధ రాజు వచ్చేనే. ఎలాంటి యేసు ఉన్నాడంటే సమాధిలో ఉన్న లాజరును లేపిన ఆ యేసు మనకున్నాడు. సింహపు బోనులో ఉన్న దానియేలును కాచిన ఆ యేసు ఉన్నాడు అనే రీతిలో ఈ సాంగ్ సాగుతుంది. కొంచెం పాడండి. ఖచ్చితంగా. పాపం చేయువాడు పాపానికి దాసుడై ఉన్నాడు, విడిపించుటకు యేసు వచ్చేనే.
పాపం చేయువాడు పాపానికి దాసుడై ఉన్నాడు, విడిపించుటకు యేసు వచ్చేనే. యేసు వచ్చేనే, మహారాజు వచ్చేనే. యేసు వచ్చేనే, మహారాజు వచ్చేనే. పరిశుద్ధ రాజు వచ్చేనే, మనకై పరిశుద్ధ రాజు వచ్చేనే. అద్భుతం అండి, చాలా మంచి సాంగ్, చాలా మంచి ఫీల్, ట్యూన్ చాలా బాగుందండి, వెరీ నైస్. సో మనందరం కలిసి పాట చూసి దైవ దేవుని అనుకుందాం. ప్లీజ్ వాచ్. పాపం చేయువాడు పాపానికి దాసుడై ఉన్నాడు, విడిపించుటకు యేసు వచ్చేనే. పాపం చేయువాడు పాపానికి దాసుడై ఉన్నాడు, విడిపించుటకు యేసు వచ్చేనే. యేసు వచ్చేనే, మహారాజు వచ్చేనే. యేసు వచ్చేనే, మహారాజు వచ్చేనే. పరిశుద్ధ రాజు వచ్చేనే, మనకై పరిశుద్ధ రాజు వచ్చేనే. సమాధిలో ఉన్నా లాజరును లేపినా, సమాధిలో ఉన్నా లాజరును లేపినా. యేసు మనకు ఉన్నారు, యేసు మనకు ఉన్నారు. యేసు వచ్చేనే, మహారాజు వచ్చేనే. యేసు వచ్చేనే, మహారాజు వచ్చేనే. పరిశుద్ధ రాజు వచ్చేనే, మనకై పరిశుద్ధ రాజు వచ్చేనే. బ్రదర్ పాట చాలా బాగుందండి, నిజంగా మంచి పాట, చాలా మంచి పాట, ట్యూన్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మన ఆల్బమ్ లో నెక్స్ట్ సాంగ్ ఇది నా ఫేవరెట్ సాంగ్ అండి. ఎందుకంటే చాలా మందికి స్లో సాంగ్స్ నచ్చవు, నాకైతే ఈ మెలడీస్ చాలా, అది దేవుని పరంగా మెలడీస్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఇది నా ఫేవరెట్ సాంగ్. ఎందుకంటే ఎన్నో రోజులు ప్రతి క్రైస్తవుడికి వచ్చే కష్టం అనేది ఈ సాంగ్లో ఉంటుందండి. ప్రతి ఒక్కరు, బైబిల్లో ఒక మాట ఉంది, నీతిమంతుడు 7 సార్లు పడినను లేచును అని వాక్యం. అది చాలా మంచి మాట. అదేలా కీర్తనలో ఒక మాట ఉంది, నా కాళ్ళు జారుతుంది నేను అనుకున్నప్పుడు నీ కృప నన్ను ఎత్తి పట్టింది. ఎన్నో రోజులు ఈ వాక్యాన్ని చదువుకొని నేర్చుకున్నానండి దేవుని సన్నిధిలో. ప్రభా, ఇట్టే సాగిపోతున్న మా జీవితం, ఒక పల్లెల్లో తీసుకొచ్చి పెట్టేశావు, మా చుట్టందరూ పాపాత్ములు ఉన్నారు, మేమైతే మంచి చేయాలి, ఎక్కడ కాళ్ళు ఇబ్బందుల్లో ఈ ఆర్థిక స్థితిలో పడిపోతామో ఒకసారి మాకు సహాయం చేయండి అన్నప్పుడు ఈ మాట నన్ను బలపరిచింది. ఆ బలపరిచినప్పుడు రాసిన పాట ఇది. నా కాళ్ళు జారినప్పుడు నీ కృప ఎత్తి పట్టెనయ్యా అనే మాటతో స్టార్ట్ అవుతుంది. ఇంకా దాని తర్వాత లిరిక్ ఏంటంటే ఈ శ్రమలలో నన్ను, అరణ్యములో నన్ను, అంటే అక్కడ ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి రాసామండి. అంటే మీరు రాసిన పాట అంతా మీ వ్యక్తిగత అనుభూతి, ప్రతి ఒక్కటి, ప్రతి సాంగ్, ప్రతి పాట కూడా. లేకపోతే పాట కమర్షియల్ గా చేసేదానికి ఇది దేవుని, మేము చర్చిలో పాడుకునే సాంగ్స్ అండి ఇది. ఇది అందరూ పాడాలన్న ఒక ఉద్దేశంతోనే ఈరోజు మేము ఇంత దూరానికి ఇంత. ఈ ఇంకో ముఖ్యమైన విషయం అండి, నేను ఈ ప్రోగ్రాం చేసేదానికి మెయిన్ కారకులు జీవము గల దేవుని ఆలయం అంటే మా సంఘ సభ్యులండి. ఈరోజు వాళ్ళందరూ ఇచ్చిన 100 రూపాయలు 50 రూపాయలు ఇలా అందరూ గ్యాదర్ చేసుకొని ఇచ్చిన డబ్బుతో నేను వచ్చానండి ఇక్కడికి. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ విషయం అడగాలి బ్రదర్, ఇప్పుడు సేవ ఇన్ని రోజుల నుంచి చేస్తున్నారు, ఏమీ లేకుండా సేవ స్టార్ట్ చేస్తారు, ఎప్పుడైనా మీకు ఏదైనా కొద్దువ అయిందా అండి? అంటే దేవుడు అంటాడు కదా, పక్షుల్ని చూడండి, వాటిని నేను. లేదండి, కొద్దువే కాలేదు. ఒకరోజు మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఒకరోజు మా పాపకి సెరలాక్ లేదండి,
సెరలాక లేదు ఇంట్లో. ఇంకా అది ఏది పెట్టినా తినట్లేదు పాప. అయిపోయింది మా దగ్గర, అంటే అప్పుడుకున్న ధనంతో. నేనైతే విలేజ్ నుంచి తిరుపతికి రావాలంటే 11 కిలోమీటర్ అండి. ఈమె దగ్గర ఏమి నగలు కానీ ఏమి లేదు. చాలా బాధపడ్డాను. పాప అయితే ఏడుస్తూ ఉంది, ఏం పెట్టినా తినట్లేదు. ఇంకా సండే అది, ఇక అక్కడ విలేజ్ వర్షిప్ చూసుకొని నడుచుకొని వెళ్ళానండి. రిటర్న్ వెళ్ళేదాన్ని, నా దగ్గర డబ్బులు లేక నడుచుకొని తిరుపతికి వెళ్ళాను. తిరుపతికి వెళ్ళి ఆడ వర్షిప్ అయిపోయింది, ప్రేయర్ అయిపోయి బయలుదేరుతున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడండి. వచ్చి ప్రార్థన చేసుకొని 300 రూపాయలు దశమ భాగం ఇచ్చారండి. అది చాలా తక్కువ అనిపిస్తుంది అందరికి, కానీ అయితే నా జీవితంలో నా దేవుని చూశానండి. ఆ ధనాన్ని ఇలా పెట్టుకొని కన్నీళ్లతో దేవుని స్తుతించాను. ప్రభువా, 100 రూపాయల్లో ఫ్యామిలీ జరిపిస్తాను. 300 రూపాయలు ఎంత అంటే, ఆ రోజు మేము చెప్తున్నాం, సండే ఒకరోజు మంచి రైస్ భోజనం చేస్తాం. మా లైఫ్లో తినింది లేదు ఈ యొక్క రేషన్ రైస్ అని. సేవలో వచ్చి దేవుడు తగ్గింపు గుణం మాలో రావాలని, ఒకవేళ కొన్ని దాగి ఉన్నాయేమో ఆయనకి నచ్చినవి, శ్రమలు అనుభవించిన అవన్నీ కూడా దేవుని కొరకు జీవించామన్నప్పుడు చాలా సంతోషం. ఆ 300 రూపాయలు అది మామూలు విషయం కాదండి. అది నా దేవుడు ఎంతగా ప్రేమిస్తే గాన ఉండేదే చర్చ్ మెంబర్స్ 10 మెంబర్స్ అండి. దాంట్లో ఒకరు 300 ఇవ్వడం అంటే, అందరూ బీదవాళ్ళు రోజు కూలి చేస్తే వాళ్ళ లైఫ్ ఆలోచించండి. మంచి పాట అండి. ఆ పాటకి మీ ఎక్స్పీరియన్స్ని రిలేట్ చేస్తూ రాసిన పాట అది. ఆ పాటని మళ్ళీ ఒకసారి మా గురించి పాడండి. ఖచ్చితంగా. నా కాళ్ళు జారినప్పుడెల్లా నీ కృపా ఎత్తి పట్టినయ్యా. నా కాళ్ళు జారినప్పుడెల్లా నీ కృపా బలపరచనయ్యా. రాజా నా యేసయ్యా, తండ్రి నా దేవుడా, రాజా నా యేసయ్యా, తండ్రి నా దేవుడా. పాట చాలా బాగుందండి. ఒకసారి ప్రేక్షకులతో మళ్ళీ మనందరం కలిసి చూసి దైవదీవెన పొందుకుందాం. ప్లీజ్ వాచ్. కాళ్ళు జారినప్పుడెల్లా నీ కృపా ఎత్తి పట్టెనయ్యా. నా కాళ్ళు జారినప్పుడెల్లా నీ కృపా బలపరచనయ్యా. రాజా నా యేసయ్యా, తండ్రి నా దేవుడా, రాజా నా యేసయ్యా, తండ్రి నా దేవుడా. నా కాళ్ళు జారినప్పుడెల్లా నీ కృపా ఎత్తి పట్టెనయ్యా. నా కాళ్ళు జారినప్పుడెల్లా నీ కృపా బలపరచనయ్యా. నీ కృపా ఎత్తి పట్టెనయ్యా. నా కాళ్ళు జారినప్పుడెల్లా నీ కృపా బలపరచనయ్యా. చాలా మంచి పాట అండి, చాలా మంచి పాట, మంచి లిరిక్, దైవ ప్రేరేపణతో రాశారు. మీ ఫేవరెట్ సాంగ్ అన్నారు ఇది. సిస్టర్, ఈ ఆల్బమ్ లో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? అసలు మీకు తెలుగు రాదా? కొంచెం కొంచెం తెలుగు మాట్లాడతాను. మాట్లాడండి, చాలా బాగా మాట్లాడుతున్నారు. సో మీరు చెప్పండి, మీ ఫేవరెట్ సాంగ్ ఏంటండి? దేవుని వైపు వచ్చే వారికి జరిగేది అంతా మేలు లేని ఒక సాంగ్ ఉంది. అది ரொம்ப பிடிக்கும் எனக்கு. చాలా ఇష్టం మీకు. ఎందుకు ఇష్టం సిస్టర్ ఆ పాట మీకు? దేవుని వైపు వచ్చే వారికి అంటే అందరూ ஆண்டவரிடத்துல வரும்பொழுது நடக்கிறதெல்லாம் நன்மையே நடக்கும்னு சொல்லி அந்த பாட்டின் అర్థం இருக்கு. అదల నా వంద வாழ்க்கையில దేవుడు ఎంతో మేలు చేస్తున్నాడు, ప్రతి ఒక్కరు కూడా రావాలని. అంటే మీ వ్యక్తిగత అనుభూతి అది. మీకు దేవుడు మేలు వైపు మీరు వచ్చినప్పుడు మీకు మేలు చేస్తూ వచ్చాడు, అది మీరు చూసారు. సో అందరికీ కూడా మీరు అదే చెప్తున్నారు అన్నమాట, రండి చూడండి మేలు చూడండి. బ్రదర్, ఆ లిరిక్ కూడా మీరే రాశారు. సో దాని గురించి మాకు చెప్పండి. అంటే విలేజ్లో సేవ చేస్తాం, పల్లెల్లో సేవ చేసేటప్పుడు
ఆ చిన్న ఒక డక్కి అంటామండి మేము, దాన్ని తీసుకొని గట్టిగా అరుస్తూ, ఎందుకంటే అక్కడ వచ్చేసి ఏసే రక్షకుడు అంటే ఎవరు రారండి, పాటలు డ్యాన్సులు చేయలేం కదండి, కాబట్టి పాటలు గట్టిగా, అప్పుడు మైకులన్నీ కొనే స్తోమత లేదండి, వెళ్ళి గట్టిగా ఒక వీధి మూల నిల్చుకొని ఆ తడుతూ పాడుతూ అరిచేవాళ్ళం. ఇప్పుడు ప్రజలు కూడితే సువార్త బోధించేది ఎవ్వరు లేదండి, నేను మాతో పాటు మా మదర్ ఉన్నారు, ఎఫ్సి బామ్మ గారు, మళ్ళీ మా ఫాదర్ అబ్రహాం గారు, వీళ్ళు నాకు హెల్ప్ చేస్తారు. కొంతమంది అప్పుడే సేవలో వస్తున్న కొంతమంది సహాయం చేస్తూ ఉన్నారు. అప్పుడు దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళకి మేలు జరగడం నేను చూశాను. విలేజ్లో అయితే వాళ్ళు చాలా దేవతల దగ్గర తీసుకెళ్లారు, పూజాల దగ్గర తీసుకెళ్లారు. ఏమంటే ఆమె ఒక 50-60 ఏండ్ల ముసలామె, ఆమె 16 ఏండ్ల అమ్మాయిలాగా డ్రెస్ చేసుకుంటుంది, చేసుకొని కాటుక పువ్వులు పెట్టుకొని ఆ ఊరంతా కూడా 6:30-7 మూసేస్తారు. ఎందుకంటే ఆమె అందరి ఇంటికి పోయి అరవడం ప్రారంభం, బయటికి రారా, నిన్ను నేను చూడాలి, ఈరోజు చంపేస్తాను, దెయ్యం ఒకటి డెవిల్ అనేది ఆమెను పట్టి పీడిస్తాను అనేది. అప్పుడు మేము సేవకి వెళ్ళినప్పుడు ఆ డెవిలే మాకు సహాయం చేసింది, నిజం చెప్పాలి. ఆ ఊర్లో చాలా దురాత్మలు బాగా సహాయం చేస్తాయండి సేవకి. ఎందుకంటే మనం వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాటిని గద్దించేటప్పుడు అవి వెళ్ళిపోతుంటాయి, ప్రజలు జరిగే విషయాన్ని చూస్తారు, విశ్వాసం పెడుతుంది. ఆ ఒక పెద్దానికి ఎక్కడ పోయినా బాగోలేదు, వాళ్ళు ఏం చేశారంటే మేము పోయినప్పుడు మమ్మల్ని టెస్ట్ చేశారు, ఆమెను తీసుకొచ్చి నిలబెట్టారు, ఈమెకేమన్నా చేసేదానికి వద్దు చేయండి, ఒక ప్రార్థన చేసాం, బాగా అయిపోయింది. నిజంగా ఏమి కానీ చేయలేదు. చాలా మంది కదిలి చేస్తూ ఉంటారు పట్టుకొని. ఎన్ని రోజుల నుంచి ఉందండి ఆ దురాత్మ? ఆమె దాదాపు 4 years గా అనుకునింది. ఇప్పుడు ఎలా ఉన్నారు? మన చర్చిలో ఆ ఒక దీంతో రాసిన పాట దేవుని వైపు వచ్చేవారికి ఒక ఫీమేల్ వాడి ఉన్నారండి చెన్నైలో, గాస్పల్ సింగర్ కీర్తి అనేసి, ఆమె పాడారు ఆ పాట, ఈ సిస్టర్ యాక్టింగ్ చేశారు ఆ పాటకి. సో మీకు ఎలా అనిపించిందండి యాక్టింగ్ చేసేటప్పుడు? ఫస్ట్ టైం కదా మీరు? సో దేవుడి పాటలో మీరుండి దేవుని ప్రేరేపిస్తున్నారంటే మనుషులకి మీరు, వెరీ నైస్ అండి. సో ఒకసారి మనం అందరితో కలిసి చూసి ఎంజాయ్ చేద్దాం. ప్లీజ్ వాచ్. దేవుని వైపు వచ్చే వారికి జరిగేది అంతా మేలులే. దేవుని వైపు వచ్చే వారికి జరిగేది అంతా మేలులే. యేసుని వైపు వచ్చే వారికి జరిగేది అంతా మేలులే, మేలులే. చాలా బాగుంది, మీరు చాలా బాగా చేశారండి, యాక్ట్ చేశారండి, వెరీ నైస్. అండ్ బ్రదర్, మన ఆల్బమ్లో నెక్స్ట్ సాంగ్ తరతరాలకు యుగ యుగాలకు మార్పు లేనివాడు యేసురాజు. ఈ పాట అది ఆ లిరిక్ నాకు చాలా పాత లిరికే అది, కానీ ఆ లిరిక్ ఈ కాలంకి తగినట్టు పాడాలా అనే ఒక ఉద్దేశంతో. ఎందుకంటే చాలామంది క్రిస్టియన్స్ భయపడుతూ ఉంటారండి జీసస్ని వెంబడించాలంటే. చాలా మందిలో ఒక అపనమ్మకం ఉంది, ఏమంటే కష్టాలు శ్రమలు వచ్చేస్తాయి అని. దేవుడు ఆశీర్వాదాన్ని ఒకరికి ఇవ్వాలంటే కొన్ని శోధనలు కొన్ని ఇబ్బందులు మనకి కంపల్సరీ రావాలి కదా. దేవుడి చేత ఆశీర్వాదం మాత్రం కోరేదానికి కాదు. దేవుడే చెప్పాడు, చాలామంది భక్తులు చెప్పారు, నో క్రౌన్, నో క్రాస్, నో క్రౌన్ అని చెప్పి. అంటే శ్రమలు అనేది లేకపోతే ఆ కిరీటం అనేది రాదు కదా. ఆ ఒక దీన్ని మార్చేదానికే అలాంటి వాళ్ళు ఆలోచన మారాలని ఈ పాట ఉండాలా అనే ఉద్దేశంతో. అంటే ఈ లిరిక్ మీరే రాశారు? అవునండి, ప్రతి సాంగ్ కూడా వేరే ఎవరిదో తీసుకెళ్ళి. అంటే మీరు అన్నారు కదా ఇంతకుముందు, అంటే ఇది ఆల్రెడీ ఉండాలి, అంటే స్టార్టింగ్ ఉండేది బైబిల్లోనే కదండి ఎవరికైనా లిరిక్. ఎగ్జాక్ట్లీ, మనం అంతా రాసేది అందరూ కాపీ కొట్టేదండి 100% బైబిలే. వాళ్ళు సొంతంగా పుట్టేదంటే ఏం లేదు, ఇక్కడ ఉండేదే మనం అక్కడ మాట్లాడు. ఎగ్జాక్ట్లీ. మా గురించి కొంచెం పాడతారండి? సరే. తరతరాలకు యుగ యుగాలకు మార్పు లేనివాడు నా యేసురాజు, ఏది జరిగినా యేసు విడువడు, ఎవరు తొలగినా యేసు తొలగడు, నన్ను విడువడు ఎడబాయడు, మా యేసయ్య విడువడు ఎడబాయడు,
నన్ను విడువడు ఎడబాయడు మా యేసయ్య విడువడు ఎడబాయడు. దీంట్లో మధ్యలో ఒక లిరిక్ వస్తుందండి. ప్లీజ్. అలలు పొంగని గాలి వీచని సముద్రములే అల్ల కల్లోలమవ్వని ఏది జరిగినా యేసు విడువడు. ఇది బైబిల్లో ఉంటుంది కదండి, ఆ శిష్యులు పోయేస్తారు, ఆ ఒక లిరిక్ బేస్గా. ఇలా ఒక్కొక్కటి దానియేలు సింహ గుహలో వేసిన అవన్నీ కూడా చెప్పి పాటగా వస్తుందండి. ఒక విశ్వాసాన్ని బలపరిచే ఒక సాంగ్ అండి. సో మనం ఒకసారి ప్రేక్షకులకు అందరికీ చూపించి మనం కూడా దైవత్వం పొందుకుందాం. ప్లీజ్ వాచ్. యుగ యుగాలకు మార్పు లేని వాడు నా యేసురాజు, తరతరాలకు యుగ యుగాలకు మార్పు లేని వాడు నా యేసురాజు. ఏది జరిగినా యేసు విడువడు, ఏది జరిగినా యేసు విడువడు. ఎవరు తొలగినా యేసు తొలగడు, ఎవరు తొలగినా యేసు తొలగడు. నన్ను విడువడు ఎడబాయడు నా యేసయ్య విడువడు ఎడబాయడు. నన్ను విడువడు ఎడబాయడు మా యేసయ్య విడువడు ఎడబాయడు. అలలు పొంగని గాలి వీచని, అలలు పొంగని గాలి వీచని సముద్రములే అల్లకల్లోలమవ్వని, సముద్రములే అల్లకల్లోలమవ్వని. ఏది జరిగినా యేసు విడువడు, ఏది జరిగినా యేసు విడువడు. ఎవరు తొలగినా యేసు తొలగడు. నన్ను విడువడు ఎడబాయడు మా యేసయ్య విడువడు ఎడబాయడు. నన్ను విడువడు ఎడబాయడు మా యేసయ్య విడువడు ఎడబాయడు. పాట చాలా బాగుందండి, చాలా మంచి ఫీల్ ఉంది సాంగ్లో. ఇప్పుడు మన ఆల్బమ్లో నెక్స్ట్ సాంగ్ వచ్చి ఎంత మంచి దేవుడు. ఇది వచ్చేసి ఎలా అంటే, మేము ఒకరోజు వర్షిప్ చేస్తున్నాం హిల్ ప్రేయర్లో. ఆడ ఈ పాట వచ్చింది కానీ అంతగా మాకు అనిపించలేదు. ఒకరోజు 24 hours ఫాస్టింగ్ చేస్తున్నాం చర్చ్లో, ఈ పబ్లిక్ మీటింగ్ పెట్టేదానికోసం అందరూ కలిసి. అప్పుడు వర్షిప్ చేస్తున్నప్పుడు వచ్చిన పాట అండి. కొద్దిగా ఫోక్ స్టైల్లో ఉంటుంది, ఎందుకంటే అన్ని పాటలు ఒకేలా కాకుండా ఇది కొద్దిగా డ్యాన్సులు వేసేదానికి ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు. ఆ రీతిలో ఉంటుంది ఈ పాట. అంటే ఒక జానపద గీతంగా అప్పుడు ఒక గ్రామంలో పాడుకునే పాటలాగా ఆ పాటని దేవుడు ఇచ్చాడు మాకు. ఈ పాట పాడితే బాగా గంతులు వేసేవాళ్ళండి చర్చిలో. చాలా బాగా ప్రజలు ఇష్టపడతారు. దేవుళ్ళు ఆనందించడం చాలా. అవునండి, నేను ఎక్కువ వర్షిప్ చేయాలని ఇష్టపడతానండి. అంటే మనకి పరలోకం పోయిన తర్వాత అదొక్కటే కదా పని. ఎగ్జాక్ట్లీ. ఈ భూమిలో అయితే చాలా పనులు ఉన్నాయి, పరలోకం పోతే ఒకటే వర్క్, ఓన్లీ వర్షిప్ ద గాడ్. అదొక్కటి లేకుండా మీద ఎన్నున్నా మనకి వేస్ట్ కదా. ఎలా ఉంటుందండి పాట, మాకు కొంచెం పాడి వినిపిస్తారా? ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు తోడున్నాడు, ఎంత మంచి దేవుడు తోడున్నాడు, ఎంత మంచి దేవుడు తోడున్నాడు నాకు, ఎంత మంచి దేవుడు తోడున్నాడు. నేను నడువలేనయా, నేను నడువలేనయా, నన్ను ఎత్తుకొంటివేం, నేను నడువలేనయా, నన్ను ఎత్తుకొంటివేం. నా గాయములంతా నీ ప్రేమతో కట్టితివే, నా గాయములంతా నీ ప్రేమతో కట్టితివే. ఎంత మంచి దేవుడు యేసు, యేసు ఎంత మంచి దేవుడు. చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. ఈ పాట ఎప్పుడు రాశారండి మీరు? ఇది రాసి 2 years చాలా బాగుంది. ఇది కూడా దైవ ప్రేరేపణ ద్వారా వర్షిప్ చేస్తుంటే ఆటోమేటిక్ గా వచ్చింది. ఆటోమేటిక్ అండి.
వావ్, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఆ స్పాట్లో మన వాళ్ళు కెమెరా అవి పెట్టుకుంటారు, సెల్ ఫోన్స్ ఉంటాయి, వాళ్ళు రికార్డింగ్ చేసి మళ్ళీ వినిపిస్తారు, ఇది చూడండి ఈ పాట, మళ్ళీ దాన్ని కూర్చొని ఫాస్టింగ్లో ఉండి అది రాయడం జరుగుతుందండి. వావ్. అన్ని ప్రతి పాటకు కూడా లింక్ ఏదో కారణం ఉందండి. అలా వచ్చింది పాట. చాలా బాగుందండి. సో అంటే మనము ఇప్పుడు వేరే పాటలు అయితే ఒక మంచి మంచి ప్రోగ్రామర్, ఒక మంచి టాలెంటెడ్ పర్సన్ అని చూస్తాం, కానీ దేవుడి పాటల దగ్గరకు వచ్చే వరకే మనం దేవుళ్ళు ఎంత ఉన్నారు, వాళ్ళు దేవుడు ఆత్మీయ స్థితి ఎలా ఉందో చూసి చేస్తాం. సో అలాంటి మీరు అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ని కూడా ఎంచుకొని అవునండి ప్రేరేపణతో ప్రార్థనతో చాలా మంది చేస్తున్నారు. వెళ్ళేసి హిందూస్ దగ్గర ఇస్తారండి. మన క్రిస్టియన్స్ చాలా మంది ఉన్నారు, పవర్ఫుల్ పర్సన్స్, ప్రపంచాన్ని కదిలించిన సైంటిస్టులు ఆల్సో క్రిస్టియన్స్ యూదులే అండి. అవునండి. అలాంటప్పుడు మన దగ్గర ఒక ఆశీర్వదించబడిన వ్యక్తి చేతిలో ఉంచితే ఏదైనా ఆశీర్వాదం అండి. అవునండి. ఆ ఒక ఉద్దేశంతో మేము వెతికాం, దేవుడే పంపించాడు ఒక గొప్ప వ్యక్తిని, జాషువా సురేష్ అని. బెస్ట్ ఆల్వేస్ ఈస్, తను తగ్గించుకునే గొప్ప మనసు, మాకెంతో సహాయం చేశారు. బాగుంది, వెరీ నైస్. సో ఒకసారి మనం అందరితో కలిసి పాటించుకుందాం. ఖచ్చితంగా. ప్లీజ్ వాచ్. జయం జయం యేసు రక్తం జయం, యేసు రక్తం జయం జయం, యేసు రక్తం జయం, జయ హో యేసు నామం జయ హో, జయ హో యేసు నామం జయ హో. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు తోడున్నాడు, ఎంత మంచి దేవుడు తోడున్నాడు, ఎంత మంచి దేవుడు తోడున్నాడు, ఎంత మంచి దేవుడు తోడున్నాడు. జయ హో జయ హో, జయ హో జయ హో. జయ హో జయ హో. నేను నడువలేనయా, నేను నడువలేనయా, నన్ను ఎత్తుకొంటివే, నేను నడువలేనయా, నన్ను ఎత్తుకొంటివే, నా గాయములంతా నీ ప్రేమతో కట్టితివే, నా గాయములంతా నీ ప్రేమతో కట్టితివే. ఎంత మంచి దేవుడో యేసు, యేసు ఎంత మంచి దేవుడో. చాలా బాగుందండి పాట, చాలా మంచి దేవుడి పాట, చాలా బాగుంది. సో మన ఆల్బమ్లో నెక్స్ట్ సాంగ్ అండి. నెక్స్ట్ సాంగ్ వచ్చి ఎన్నెన్నో దేవుళ్ళను చూశానయ్యా, అయితే నీ వంటి వాడు ఎవ్వరు లేదు అనే ఒక మాట మీద వస్తుంది. అంటే దేవుళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను పుట్టుకతో హిందూ బ్యాక్గ్రౌండ్ అండి. మేము అట్ట ఉన్నప్పుడు ఒక నాయుడుస్ ఫ్యామిలీలో పుట్టి మాకని ఒక ఇది ఉండేది. నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి కూడా దేవుడు అంటే చాలా ఇష్టపడేవాడిని. వెతికి వెతికి ఎక్కడ దేవుడి గురించి ఉన్న బుక్స్ కానీ గుళ్ళు కానీ తిరిగేవాడిని విపరీతంగా. అలా తిరుగుతూ తిరుగుతూ ఈ భగవద్గీత, ఈ యొక్క రామాయణము, ఇంకా ఇంకా చాలా బుక్స్ కూడా చదువుతాం, రెఫర్ చేయడం ప్రారంభించాను. అన్నీ కూడా చూసాను, చదివాను. దాంట్లో ఉండే అన్ని విషయాలు కూడా అక్కడికి అంబేద్కర్ రాశారు రీడిల్స్ ఆఫ్ హిందూయిజం అని. దాంట్లో కూడా ఉండే కొన్ని విషయాలు, దీంట్లో ఉండే చిక్కుముడులు, హిందూయిజంలో ఉండే చిక్కుముడులు, ఇలా అన్నీ కూడా ధ్యానించుకుంటూ ఉన్నప్పుడు ఈ కొంతమంది నాకు పరిచయం అయ్యారండి. వాళ్ళు బైబిల్ చదవచ్చు కదా, అన్ని బుక్స్ చదువుతాను. నేను చెప్పాను ఒక బుక్ ఒకసారి చదువుతాను, మళ్ళీ చదవాలనిపించదు, ఏ నావల్ కానీ ఎంత పెద్ద బుక్ అయినా అని. సరే ఒకసారి బైబిల్ తీసుకొని వచ్చి ఇచ్చారు. జీసస్ అంటే నాకు ఇష్టం, ఎందుకంటే మనకు తెలియదు కదా ఒకే మార్గం ఒకటే దారిని, అన్ని దేవుళ్ళు ఒక దేవుడు, మనం ఇండియాలో పుట్టాం, అన్ని మతం ఒక మతం అని. కానీ ఇక్కడ బైబిల్ వచ్చిన తర్వాత నా బాప్తిజం డేనే ఒక వండర్ అంటే నిజంగా. దేవుడితో ప్రార్థన చేశాను, ప్రభా నా పేరు నువ్వు డానియల్ కానీ డేవిడ్ కానీ పేరు పెట్టాలి. పాస్టర్కి చెప్పను, ఆ పాస్టర్కి చెప్పను. నేను నిజమైన దేవుడైతే, నువ్వు సత్యమైన దేవుడైతే నేను ఈరోజు ప్రార్థన చేస్తున్నా, ఇటు ఎర్లీ మార్నింగ్ నాకు బాప్తిజం, ఈ రెండు పేర్లు ఏదో ఒక పేరే పెట్టాలా అని చెప్పి ప్రార్థన చేసి, అప్పుడు ఆ రోజు నుండి కనెక్షన్ స్టార్ట్ అయింది. నా పేరు డానియల్ అని పెట్టాడు బాప్తిజం తీసి పాస్టర్. స్టన్ అయిపోయానండి నిజంగా. ఏంది ఇది, అంతరంగంలో చేసిన ప్రార్థనను వినే ఒక వ్యక్తి ఉన్నారు, నేను ఏడో మూలలో ఉన్నాను, నన్ను పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది దేవుడికి, ఇంత గొప్ప దేవుడు ఉన్నాడు. అది నాకు చాలా ఆశ్చర్యం వేసి ఈ పాట
రాయడం జరిగిందండి. పాట లిరిక్ చెప్తారండి మాకు కొంచెం? ఎన్నెన్నో దేవుళ్ళను చూశానయ్యా, అయితే నీ వంటి వాడు ఎవ్వరు లేదు. వెతకి 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 నేను అలసిపోయాను, పూజలెన్నో చేసి సోలిపోయాను, ఒక్క మాటైనా రాలేదు, జవాబైనా దొరకలేదు, ఏమి చేయను. అంటే ఐఎమ్ సర్చింగ్ హూ ఇస్ గాడ్. రెండో దాంట్లో వెతకి వెతకి నీవు వచ్చావయ్యా, నా పాపము శాపము అన్నీ కూడా మన్నించావు, రక్తాన్ని కార్చావు, ప్రాణాన్ని పెట్టావు, ఆదరణ ఇచ్చావు అని మా ఒక ఎక్స్పీరియన్సే. ఎప్పుడు కానీ దేవుడు చెప్పేది ఒకటే అండి, నువ్వు వెళ్ళని మార్గాన్ని ఇతనికి బోధించొద్దని. నేను వెళ్ళిన తర్వాత మనం చాలామంది కొంతమంది చేస్తూ ఉంటారండి, చాలామంది కాదు కొంతమంది, ఎవరన్నా మెసేజ్ విన్నారంటే అదే చెప్పేస్తూ ఉంటారు, ఎక్కడన్నా చదివారంటే అదే చెప్పేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు తినని ఆహారాన్ని ఇతరులు పెడుతున్నారు. అది దేవుడు అలాంటి సేవని బ్లెస్ చేయడండి. నాకు తెలిసినంత వరకు ఫస్ట్ మనం ఫాలో చేయాలి, నెక్స్ట్ బోధించాలి, అప్పుడు దాన్ని చేస్తాను. నేను చూశాను కదా ఈ పాటలన్నీ కూడా చాలామంది అడిగారు, ఏమంటే చాలా సింపుల్ లిరిక్స్ అని. ప్రజలకు అర్థం కాకుండా నేను పద్యాలు రాసుకునే ఏం ప్రయోజనం అండి? నేను చెప్పవచ్చేది డైరెక్ట్గా చెప్తాను, అది నచ్చిందంటే సంతోషపడతాను, లేదంటే పోనీ. నేను వట్టి చేతులతో వచ్చాను యేసుప్రభు దగ్గరికి, అంతే అండి. ఆ పాట రాసానికి కారణం అదే వచ్చింది. బ్రదర్ మా గురించి పాట ఒకసారి హమ్ చేస్తారా? ఖచ్చితంగా. ఎన్నెన్నో దేవుళ్ళను చూసానయ్యా, అయితే నీ వంటి వాడు ఎవ్వరు లేరు. ఎన్నెన్నో దేవుళ్ళను చూసానయ్యా, అయితే నీ వంటి వాడు ఎవ్వరు లేరు, లేరే లేరు. చాలా మంచి వెస్టర్న్ టైప్ లో అందరితో కలిసి ఒకసారి పాట చూసి దైవ దీవెనలు పొందుతున్నాం. ప్లీజ్ వాచ్. ఎన్నెన్నో 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 దేవుళ్ళను చూసానయ్యా, అయితే నీ వంటి వాడు ఎవ్వరు లేరు. ఎన్నెన్నో దేవుళ్ళను చూసానయ్యా, అయితే నీ వంటి వాడు ఎవ్వరు లేరు. ఎన్నెన్నో దేవుళ్ళను చూసానయ్యా, అయితే నీ వంటి వాడు ఎవ్వరు లేరు, లేనే లేరు. వెతకి 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 నేను అలసిపోయాను, పూజలెన్నో చేసి నేను సోలిపోయాను. వెతకి 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 నేను అలసిపోయాను, పూజలెన్నో చేసి నేను సోలిపోయాను. ఒక్క మాటైనా రాలేదు, జవాబైనా దొరకలేదు, ఏమి చేయను నేను, ఏమి చేయను. ఒక్క మాటైనా రాలేదు, జవాబైనా దొరకలేదు, ఏమి చేయను నేను, ఏమి చేయను. ఎన్నెన్నో 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 ఎన్నెన్నెన్నో దేవుళ్ళను చూసానయ్యా, అయితే నీ వంటి వాడు ఎవరు లేరు. బాగుంది పాట, చాలా బాగుంది. బ్రదర్ ఆల్బమ్ చేశారు అంటే ఏమీ లేని స్థితి నుంచి దేవుడు మిమ్మల్ని ఇంత దూరం నడిపించి ఈరోజు ఒక ఆల్బమ్ ప్రొడ్యూస్ చేసి ఆల్బమ్ రిలీజ్ చేసి ఒక చిన్న సంఘాన్ని మీకు ఉంటుంది. సో ఎలా ఎలా అంటే మీరు ఇప్పుడు కొత్తగా వస్తున్నారు కదండి, చాలా మంది కొత్త యవనస్తులు కానీ వాళ్ళందరూ దేవుళ్ళలోకి వస్తున్నారు, చాలా మంది సేవలోకి వస్తున్నారు, అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? అందరికీ కూడా నేను చెప్పొచ్చేది ఒకటే అండి, ఫస్ట్ మీకు నా వందనాలు తెలియజేస్తున్నాను. నేనెవరో మీకు తెలీదు, అయినప్పటికీ ఒక విషయం ఎవరన్నా చెప్పొచ్చండి ఈ మాటని, ఎందుకంటే మేము సేవలో ఇన్ని రోజులు ఉన్నాం కాబట్టి, ఒక 7-8 ఇయర్స్గా మేము అర్హులమని బ్రదర్ తలిచారు కాబట్టి, మమ్మల్ని అడిగారు కాబట్టి చెప్తున్నాం. మీరు దేవుణ్ణి మాత్రం ఆధారపడండి,
ఇతరుల మీద ఆ పరిస్థితుల మీద చూడనే వద్దండి. దేవుణ్ణి మాత్రం ఆధారపడండి. ఎందుకంటే ఆయన ఏమైనా చేయగలడు మన కోసం. మనం చేసే ఉద్దేశం ఉందా, దేవుడిదే చూస్తాడు. దేవుడు అందరికీ ఇలానే ఉన్నాడండి. బైబిల్ చెప్తుంది ఆమేన్ అని ఉన్నారంట. ఆమేన్ అనే ఉండే ఆయన దగ్గర మనలో విశ్వాసం కోల్పోయి మనం తీసుకోలేకపోతున్నాం ఆశీర్వాదాన్ని. దేవుడు మీ కొరకు ఏమైనా చేశాను సిద్ధంగా ఉన్నాడు. అయితే మీరు సిద్ధంగా ఉన్నారా ఆయనకి మనసు ఇచ్చేదని? చాలామంది ఏం చేస్తారంటే ఏం లేని స్థితిలో ప్రభువా నా దగ్గర ఉండేవన్నీ నీదే అంటాడు. ప్యాకెట్లో రూపాయి కూడా ఉండదు. అదే ఆశీర్వాదం వచ్చిన తర్వాత ప్రభువా నా దగ్గర ఉండేది కొన్ని నీకు అంటాడు. అలాంటి మనసు వద్దండి. సఫీరా అనన్య మనసు మనకు వద్దు. పర్ఫెక్ట్, ఎప్పుడైనా ఒకేలాగా ఉందాం. దేవుడిచ్చినా ఒకటే, ఈకపోయినా ఒకటే, కష్టాలు వచ్చినా ఒకటే, లేకపోయినా ఒకటే. దేవుని మీద ఆధారపడితే మీ లైఫ్ నెవర్ ఎండ్స్. మీరు ఎప్పుడు మనుషులు కాదు, దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. గణపరచబడువాడు యెహోవా చేత గణపరచబడాలి. మిమ్మల్ని ఖచ్చితంగా గణపరుస్తాడు. మీ నిజాయితీకి తగిన ఫలితం దేవుడిస్తాడు. చాలా బాగా చెప్పారండి పాస్టర్ గారు. రియలీ నైస్. సో దేవుడు మిమ్మల్ని ఎన్నుకొని ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నందుకు దేవుడికి అసలు చాలా వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పండి. చెప్పండి. ఈ రోజు వరకు ఎలాంటి ఫారిన్ ఫండ్స్ మేము తీసుకోమండి మా లైఫ్ లో. పబ్లిక్ గా చెప్తున్నా అందరికీ కూడా, ఎటువంటి స్థితిలో మేము తీసుకో. ఎందుకంటే మన దేశపు సొమ్ముతోనే నేను సేవ చేయాలి. అలా ఒక ఇదితోనే మేము ఎందుకంటే నేను వెళ్ళి ఎవరిని అడగనండి. ఎందుకంటే నేను ఆకాశం వైపు చేతులు ఎత్తినప్పుడు మనుషుల వైపు చేతులు ఎత్తకూడదు కదా. కాబట్టి ఈ రోజు వరకు మేము అది ఫాలో చేస్తూ వస్తున్నాం. దేవుడు మమ్మల్ని బ్లెస్ చేస్తున్నాడు. చేస్తారండి. దేవుడు చెప్పారు కదా అబ్రహాం సంతానాన్ని దీవిస్తానండి. నాన్నగారు పేరు అబ్రహాం కదండి. ఇస్సాక్ని ఎన్నుకున్నట్టు మిమ్మల్ని ఎన్నుకున్నారు. సో దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తారని ఈ ప్రోగ్రామ్ ద్వారా మాకు తెలుస్తుంది. అనాయింటింగ్ అదంతా తెలుస్తుంది మాకు. సో ఇంకా గొప్పగా మిమ్మల్ని వాడుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఆరాధన టీవీ నుంచి మీకు స్పెషల్ థ్యాంక్స్. అండ్ సిస్టర్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారండి? இவ்வளோ தூரம் வரதுக்கு முதல் காரணம் எங்கள் சர்ச்சையோட இல்லை நம்பர்ஸு முக்கியமான காரணம். ஏன்னா நாங்கள் நிஜமாக நினச்சே பார்க்கல. என் வாழ்க்கையில் ரொம்ப கஷ்டமான இதில் இருந்து இவ்வளோ ஆசீர்வாதம் நிஜமாக நான் நினச்சி கூட பார்க்கல. கேசட்டு போகிறது பெரிய ஆச்சரியம் எனக்கு. நம்ம கேசட்டு போடுவோமா? ஏன்னா இவர் பாஸ்டர் பாடுற பாட்டெல்லாம் சர்ச்சில் கேட்குறாங்க. கேசட்டு போகிற அளவுக்கு இல்லை. கேசட்டு போட்டோம். இப்போ ஆராதன் டிவிக்கு வரணும்னு சொல்லியிருந்தார். நான் நிஜமான அவர் சொல்லினே தான் இருப்பார் அப்படின்னு சொல்லி ஆண்டவர் சர்ச் நம்பர்ஸ்ல எல்லார்கிட்டையும் பேசி அவங்ககிட்ட இருந்த காணிக்கையை சந்தோஷமா மனப்பூர்த்திகா எங்களுக்கு கொடுக்கும் பொழுது இப்போ எல்லாரும் எங்களை பார்க்கறான்னா முதல் காரணம் எங்க சர்ச் நம்பர்ஸ். அவங்க முதல் காரணத்துக்காக நான் இப்போ ஆசீர்வாதமா இருக்குன்னா கூட அவங்களாலே அவங்க எல்லாருக்கும் చెప్పిన మాటలు ఒకసారి తెలుగు ప్రేక్షకులకి నేను చెప్పాలనుకుంటున్నాను. మేము ఇంత దూరం రాగలిగామంటే దానికి కారణం వచ్చి మా సంఘ సభ్యులండి. వాళ్ళు ఇచ్చిన ధనంతోనే ఆ సంఘ సభ్యులైన మీరు చూస్తూ ఉంటారు అనుకుంటాను. మీ అందరికీ మేము ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. దానికి తగిన ఫలితాన్ని దేవుడు ఆల్రెడీ మీకు ఇచ్చున్నాడు. ఇప్పుడే ఇంకా కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. ఈ ప్రోగ్రాం టెలికాస్ట్ అవుతున్న ఈ కాలంలో ప్రత్యేక ఆశీర్వాదం మీకు వస్తుంది. ఎందుకంటే ఇలాంటి ఒక సేవని బయటకు తీసుకొచ్చారు మీరే. మీ యొక్క కష్టార్జితాన్ని దేవుడి ఇంత దూరం తీసుకొచ్చాడు. ఆమె చెప్పినట్టు ఆమె అయితే నమ్మలేదు. క్యాసెట్ వేస్తాం ఏందో ఈయన చెప్తా ఉంటాడు, మనకేమైనా డబ్బులు ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా, వెనక బ్యాక్గ్రౌండ్ మా నాన్న మిలియనీరు లేదా లక్షాధికారి ఏం లేదు కదా అనుకున్నారు. కానీ అయితే ఈ సేవ ఇంత దూరం వచ్చిందంటే దానికి బై ఫెయిత్ విశ్వాసంతోనే అండి. దేవుడు చేసిన కార్యానికి మాకు సహాయం చేసిన సంఘ సభ్యులకి ప్రత్యేక వందనాలు. మీ సంఘ సభ్యులకు ఒక మాట చెప్పాలని ఉందండి. దేవుడు మనకు బైబిల్లో ఎక్కడ దొరకడు, ఒక్క మాటలో దొరుకుతాడు. ఇచ్చి శోధించుడి అని అంటాడు. ఇంకెక్కడ అనలేదు. మీరు ఇచ్చారు, దేవుని శోధించారు, అద్భుతాలు మీ జీవితంలో చూస్తారు. మేము నమ్మి అంటున్నాం విశ్వాసంతో. మీరు కూడా అది విశ్వాసంతో పొందుకోండి. ఇంకా ముఖ్యమైన ఒక విషయం అండి, మా తల్లిదండ్రులు అబ్రహాం, మళ్ళీ మా మదర్ ఎప్సిబా గారు, ఇంకా మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు, ఇంకా మా పిన్నమ్మ, ఇంకా మా అత్తగారు, ఇంకా కొంతమంది స్నేహితులు అందరూ కూడా సేవకి ఎంతో సహాయం చేశారండి. వాళ్ళందరినీ కూడా నేను మర్చిపోలేను. ఈరోజు వాళ్ళని చెప్పడం వల్ల వాళ్ళ హృదయంలో ఒక సంతోషం కలిగిస్తే అది దేవునికి ఎంతో సంతోషపడతారు కదండి. దేవుడు ఎప్పుడు మనల్ని చెప్పేది ఒకటే, ఫిలిప్పీలు 4:4 ప్రకారం ఎల్లప్పుడూ ఆల్వేస్ బీ హ్యాపీ, జాయ్. ఆ సంతోషం మనలో ఉండాలి కదా. కాబట్టి వాళ్ళలో ఆ సంతోషం కలిగించాలి. మిమ్మల్ని కూడా నేను గుర్తు చేసుకుంటున్నాను ఈరోజు. దేవుడు మీరు చేసిన సహాయానికి
మరువలేని ఆశీర్వాదాన్ని మీకు ఇస్తాడు ఆయన. దేవుడు ఏమన్నాడంటే జాన్ 15:8లో, మీరు ఇట్ ఈస్ ఫర్ మై హ్యాపీనెస్ దట్ యూ బేర్ మచ్ ఫ్రూట్. మీరు ఫలించడం నా తండ్రికి ఇష్టమై ఉన్నది. మీరు ఫలిస్తారని మేము నమ్ముతున్నాం. దేవుని చూసి మీరు నడుస్తున్నారు. ఇక్కడ వచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్. అండ్ చూసారు కదండి ప్రోగ్రామ్కి దేవుడు వాళ్ళకి ఇచ్చిన తలాంపు. దేవుడు చెప్పారంట ఈ ప్రోగ్రామ్కి నడిపిస్తారని. సో దేవుడి దృష్టిలో మా ప్రోగ్రామ్ ఉన్నది మేము చాలా సంతోషిస్తున్నాం. మా టీం అందరూ కూడా ఇక్కడ స్క్రాల్లో అందరి నంబర్స్ వస్తాయి. అందరి గురించి మీరు చేయాల్సింది ఒకటే అండి, ప్రార్థన. ఎందుకంటే మన చేతిలో ఉన్న బలమైన ఆయుధం ప్రార్థన మాత్రమే. ప్రార్థన ద్వారా మనం ఏమైనా సాధించగలుగుతాం. మీ ప్రార్థన ద్వారా మేము దీవించబడతాం. అబ్రహాం కుమారుల్ని దీవించిన వాళ్ళని దేవుడు దీవిస్తా అని చెప్పాడు. సో మనం అందరం అబ్రహాం కుమారులు. ఒకరిని ఒకరు మనం దీవించుకున్నప్పుడు, ఒకరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనని కూడా లేవనెత్తారు. సో మా అందరి గురించి ప్రార్థన చేయండి. మీ గురించి మేము ఎప్పుడు వెయిట్ చేస్తుంటాం. ప్లీజ్ వెల్కమ్ టు న్యూ ఆల్బమ్ ఎనీ టైమ్. ప్రైజ్ ది లార్డ్. LGM వారి సజీవ స్వరాలు ఈ CD మీకు కావాలంటే కింద వస్తున్న స్క్రాల్ని సంప్రదించండి. మాకు కాల్ చేసి మీరు అద్భుతమైన పాటల్ని పొందుకోవచ్చు. ప్లీజ్ ఈ ఆల్బమ్ గురించి ప్రేయర్ చేయండి అండ్ మీరు ఈ ఆల్బమ్ పొందుకోండి. థ్యాంక్ యూ. ఎన్నెన్నో 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 దేవుళ్ళను చూసానయ్యా, అయితే నీ వంటి వాడు ఎవ్వరు లేరు. ఎన్నెన్నో దేవుళ్ళను చూసానయ్యా, అయితే నీ వంటి వాడు ఎవ్వరు లేరు.